దారుణమైన విషయం. షేమ్ ఆన్ యూ అల్లు అర్జున్, షేమ్ ఆన్ యూ. ఎందుకంటే కనీసం మనలో ఉన్నటువంటి మానవత్వంతోనైనా సరే మనము పరామర్శ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ చనిపోయారు, వాళ్ళ అబ్బాయి ఇంకా పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఇప్పుడు వాళ్ళ పరామర్శ దాకా వెళ్ళలేకపోతారు. ఒకవేళ వాళ్ళ కుటుంబము ఆమె డెడ్ బాడీని తీసుకొని అల్లు అర్జున్ ఇంటికి వెళ్తానన్నా అల్లు అర్జున్లో మానవత్వం మేల్కొంటుందో లేదో తెలియదు. మరి ఈ విషయానికి సంబంధించి ఖచ్చితంగా ఈ అంశాన్ని మేము ఫర్దర్గా కూడా కంటిన్యూ చేసి తీసుకెళ్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఈ టికెట్ల రేట్ల పెంపు మూలంగా ఏదైతే అక్రమాలు చేస్తుందో ఈరోజు కూడా మేము స్పష్టంగా అడుగుతున్నాము. మల్టీప్లెక్స్లలో 200 రూపాయల పెంపు గురించి ఇవ్వడం జరిగింది. 150 రూపాయల టికెట్కు 200 రూపాయలు కలిపితే 350 రూపాయలు మాత్రమే కావాలి. కానీ మీరు ఎవరైనా సరే ఏదైనా బుక్ మై షోలో కానీ లేదంటే పీవీఆర్లో కానీ ఏదైనా సరే మీరు బుకింగ్కి వెళ్ళినప్పుడు 530 రూపాయలు చూపిస్తుంది. మిగతా 180 రూపాయలు అంటే జిఎస్టీలు ఎంత కలిపినా కూడా 50% కంటే ఎక్కువ ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు. మరి ఈ 180 రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? ఈ విషయం మీద రవి గుప్తా గారు, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకవేళ బహిరంగంగా వచ్చి వాళ్ళు సమాధానం చెప్పకపోతే రేపు ఖచ్చితంగా ఈ నెల 17వ తారీఖున మళ్ళీ హైకోర్టులో ఈ అంశాన్ని ముందుకు వస్తుంది. అప్పుడైనా సరే ఖచ్చితంగా దీనికి లెక్కలు తీసుకొని రావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సంక్రాంతికి స్పెషల్ షోల చొప్పున మళ్ళా తెలంగాణ ప్రజల్ని దోచుకోవడానికి మరోసారి సినిమా ఇండస్ట్రీకి దారాదత్తం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజే చెప్తున్నాం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే విషయం చెప్తున్నాము. మీరు స్పెషల్ షోల గురించి కానీ బెనిఫిట్ షోల గురించి కానీ టికెట్ల ధర పెంపు గురించి కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక మెకానిజం ఏర్పాటు చేయండి. ఒక రెగ్యులేటరీ మెకానిజం అనేది ఏర్పాటు చేయండి. దానికి సంబంధించి ఒక ప్రాసెస్ అనేది, ఒక ప్రొసీజర్ అనేది ఇప్పుడే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లేని పక్షం లోపల రాబోయే రోజుల లోపల ఇట్లాంటి ఉపద్రవాలే మళ్ళీ ముందుకు వచ్చినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఏది చెప్తే దానికి తలూపుతూ తానా తందానా అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం బిహేవ్ చేయడం అనేది సహించరాని విషయం. గత ప్రభుత్వం లోపల ఇట్లాంటి అక్రమాలు జరిగాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చారు. తిరిగి అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవోల ఆధారంగా చూపించుకొని మళ్ళీ అవే చేస్తూ వస్తున్నారు. ఈవెన్ గత ప్రభుత్వంలో పెట్టినటువంటి జీవో నంబరు 10 అనేది పబ్లిక్ డొమైన్లో లేదు. అది ఎందుకు పెట్టట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మారిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అయినా సరే ఆ జీవో నంబర్ 10 పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అలాగే ఈ టికెట్ల రేట్ల పెంపు విషయం లోపల ఒక రెగ్యులేటరీ మెకానిజంను ఏర్పాటు చేయాలి. అలాగే బెనిఫిట్ షోల విషయం లోపల, అదనపు షోల విషయం లోపల ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకుండా చర్యలు తీసుకోవాలి.